నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని దర్పల్లి ఎస్ఐ సామా శ్రీనివాస్ అన్నారు. దర్పల్లి మండలంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆవరణంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనం నడిపే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడపాలని, దాని ద్వారా తమ ప్రాణాలను కాపాడుతోందని, కారులో ప్రయాణిస్తే తప్పకుండా సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని ప్రమాదాలు గురవుతాయని, మద్యం తాగి నడిపితే 10,000 రూపాయల వరకు జరిమానా చెల్లించాలని అన్నారు. అలాగే మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువకులు, నాయకులు, పెద్దలు, రాజకీయ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. హెల్మెట్ లేకుండా ఎంత పెద్ద దెబ్బ, హెల్మెట్ లైన్ కానీ కాపాడేది. సో ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. ఇంట్లో కూడా మీరు స్కూటీ ఏమైనా డ్రైవ్ చేసినా మీరు పెట్టుకోండి, లేకపోతే మీ బ్రదర్స్ కానీ మీ హస్బెండ్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళకు కూడా హెల్మెట్ ధరించని చెప్పండి. ఒక 1,500 ఉంటుంది, మీ హెల్మెట్ తీసుకుని 1,500 రూపీస్ ఉంటుంది. ఒక హెల్మెట్ 5 years వస్తుంది. మళ్ళీ అది భారం అనుకోకండి, పోలీసులు 100 రూపాయలు ఫైన్ ఇస్తారు హెల్మెట్ పెట్టుకోకుండే. ఆ కొందరు ఏం చేస్తున్నారంటే హెల్మెట్ పెట్టుకుంటున్నారు. మా కోసం కాదు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మా ఫైన్ కోసం కాదు. కొందరికి స్టాప్స్ ఉంటాయి, ఇలా పెట్టుకుని దీన్ని పెట్టుకోరు, ఇట్లా స్టాప్స్ పెట్టుకుంటున్నారు. అది వేస్ట్, అది పెట్టుకుని వేస్ట్. అది జస్ట్ యాక్సిడెంట్ ఏమైందా ఫస్ట్ లేచిపోయింది, అదే పైకి లేచిపోతుంది. అది పెట్టుకుని యూజ్ ఉండదు. ఖచ్చితంగా పెట్టుకోవాలి. మళ్ళీ సీట్ బెల్ట్స్, కారు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. ఎయిర్ బ్యాగ్స్ ఖచ్చితంగా మీ కారు ఉంటే దాన్ని అడిషనల్గా 1,00,000 రూపాయలు అడిషనల్గా కట్టి వాడు ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు కారు. అది 12 లక్షలు కాదు, అది 13 లక్షలు వేసి ఒక ఎయిర్ బ్యాగ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఉండాలి. ప్రాణాలు ఎక్కువ అవుతున్నాయి ప్రమాదంలో అంటే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు, చనిపోతారు. ఎంత పెద్ద యాక్సిడెంట్ అంత ఎయిర్ బ్యాగ్స్ మీ కారుకు ఉన్నా కూడా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే అవి ఏం ఓపెన్ కావు, చనిపోతాయి. వేస్ట్. మన కారులో మనం ఉండి మనం పైసలు పెట్టి కూడా నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అవి ఓపెన్ కావు. ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మైనర్స్కు ఎట్టి పరిస్థితుల్లో బండి ఇవ్వద్దు. నాకు రోజు ఒక కేసు అవుతుంది, ఖచ్చితంగా పేరెంట్స్ వస్తున్నాడు, ఏడుస్తున్నాడు, అంత మైనర్స్కి ఎందుకు అప్పుడు ఇచ్చాడు? మించే చదివియండి మీ పిల్లలకు. ఎందుకు బండ్లు ఇచ్చడం అవసరమా? వచ్చేవాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, కోర్టు చుట్టూ తిరగడం, వాడి మైండ్ చెడిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు స్టేషన్ రావద్దు. అలా మైండ్ సెట్ ఒక్కసారి స్టేషన్కి వస్తే ఆ గింజ అని అనిపించి అడిగి అదే పెద్ద ఆడుకుంటా అట్లనే వెళ్ళిపోతాడు. మించి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మేడం చెప్పినట్లు. మీకు కూడా మీ ఇక్కడ ఉన్న రిజర్వేషన్ మించి ఉంటాయి, మీరు మించి చదివియండి. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇవ్వండి. గుడ్ క్లాస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఫారెన్ కూడా పంపించచ్చు. కానీ మైనర్స్కి ఎట్టి పరిస్థితుల్లో బండి ఇవ్వకండి. బండి ఇచ్చిన తర్వాత నా దగ్గర రాకండి. నేను ఎక్కడైతే చెప్తున్నా మళ్ళీ అక్కడికి వెళ్ళి కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను ఇప్పుడు లిటిల్ క్లాస్లో చెప్పిన ఆ పిల్లడి నా దగ్గరికి వచ్చి దొరికిండు. ఈరోజు చెప్పినా తెల్లారి దొరికిండు. ఏ ఊరాన్ని వచ్చినా నీకు చెప్పినారా బాయ్ అంటే అవసరం చెప్పిన అవసరం. అప్పుడు వాళ్ళు ఏడవడం చేయడం. మళ్ళీ మైనస్ డ్రైవింగ్ 25,000 ఉంటుంది ఫైన్. మీకు 25,000 అంటే చిన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఈ 25,000 అని ఎందుకు వేసినంటే మీకోసం. ఎందుకంటే వాడు ఇంకొకరిని గుద్దిన అనుకో, వాడు నువ్వు ఎల్కేజీ నుంచి చదివి ఏంలా ఉన్నాడు. మైనర్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి ఇవ్వకండి. డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి బండి అస్సలు నడపకండి. తాగిన్లు అనుకో మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండదు. నువ్వు ఎంత ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న కొద్దీ నీ మెదడు అనేది నీ కంట్రోల్ ఉండదు. నీకు తెలియకుంటే నీ చర్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. నువ్వు మాటలు ఎక్కువైపోతాయి, చేతులు ఎక్కువైపోతాయి. నువ్వు ఎంత తాగుతూ పోతున్నావు అనుకో నీ మైండ్ ఉంటుంది కదా, చలన నీ కంట్రోల్లో ఉండదు. అది నీకు తెలియకుండానే కొన్ని యాక్టివిటీస్ అయిపోతున్నాయి, చలనం చర్యలు జరుగుతూ ఉంటాయి అన్నట్లు చేతులు. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్లో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. సో బండి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి నడపకండి. ఫైన్ కూడా 10,000 ఉన్నాయి. 10,000 కూడా సిపి సార్ ఏంటంటే మీకోసమే. ఇట్లనే కానీ ప్రజలు మారి తాగకుండా ఇంటికాడ తాగుతారు, తాగి బండ్లు ఎక్కరని ఉద్దేశంతో నా ఫైన్ అంతే. సో దరిపిల్లలు ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి బండి నడపని నేను కోరుకుంటున్నాను. మైనర్ పిల్లలకైతే అసలు బండి ఇవ్వకండి. ఈ మైనర్ పిల్లలు అయితే అందరూ ఎక్సెల్ పట్టుకొని వస్తున్నారు, చిన్న చిన్న బండ్లు.